ఏది హైడ్రా కానీ మూసీ రివర్ డెవలప్మెంట్ అవుతుందో చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే కట్టుబడి ఉన్నట్టే చాలా స్పష్టంగా పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రస్తావిస్తున్నటువంటి విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ సందర్భంలో మనం కూడా కొంత మూసీ ఏవైతే నిర్వాసితులు ఎవరుతున్నారో వాళ్ళని అడిగేటువంటి ప్రయత్నం చేసినాం. అక్కడ రైతులకు సంబంధించినటువంటి అంశాలు కూడా పరిగణలోకి తీసుకొని మూసీ ఏదైతే ఈ కంపు మురికి వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు రైతులు అనే కోణంలో కూడా మనం కొన్ని స్టోరీస్ చేయడం జరిగింది. సో మొత్తానికైతే మూసీ రివర్లో దాదాపు 80% ప్రజలు స్వచ్ఛందంగా వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఇంకొక 20% ప్రజలు వారికి ఇవ్వాల్సినటువంటి కాంపన్సేషన్ ఇచ్చేస్తే పోవడానికి కూడా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. సో ఈ ప్రాజెక్ట్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క ప్రాజెక్ట్ వల్ల భవిష్యత్తు తరాలు ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం అనేది ఒక మైలురాయి చేరుకునేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. ఎందుకంటే ఈ దేశంలో ముంబై లాంటి మహానగరం కానీ, ఢిల్లీ లాంటి మహానగరం కానీ, చెన్నై, కోల్కతా, వయనాడ్ ఏ విధంగా చిన్న వర్షాలకే అతలాకుతలం అవుతున్నాయో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఈ క్రమంలో ఢిల్లీ లాంటి ప్లేసెస్లో ఏ విధంగా అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని ఈవెన్ పార్లమెంటుతో సహా అన్ని కేంద్ర కార్యాలయాలు కూడా ఇటు మంచులో కానీ లేకపోతే ఇటు హ్యూమిడిటీలో కానీ ఏ విధంగా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి విషయం మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. సో ఒక పొగ మంచుతోటి చాలా వరకు ఆ నగరం అంతా కూడా కప్పిపెడతా ఉంది కొన్ని నెలల పాటుగా. సో అక్కడ పరిపాలన చేయడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా కనబడతా ఉంది. అయితే ఇప్పుడు దేశం మొత్తం కూడా హైదరాబాద్ వైపు చూస్తూ ఉన్నది. సో ఇప్పుడు హైదరాబాద్ను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇటు కబ్జా కొరల నుంచి కావచ్చు, లేదంటే మూసి ఏదైతే ఈ కంపు ఏదైతే ఉందో దాని నుంచి కాపాడడానికి ఈరోజు పెద్ద ఎత్తున ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఈ పాలకులు. సో అందులో భాగంగానే గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ కూడా మూసీ నదిని ప్రక్షాళన చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నాడు. కానీ ఎందుకో అతను వెనకడుగు వేయడం జరిగింది. కానీ ఆనాడే మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా కేసీఆర్ ప్రభుత్వంలోనే ఏర్పాటు చేసినటువంటి విషయం మనందరం కూడా గుర్తుంచుకోవాలి. కానీ ఎక్కడ కూడా ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది, కానీ ఎక్కడ కూడా ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క ఏదైతే మూసీని ప్రక్షాళన చేయాలని దాంట్లో మూసీ సుందరీకరణ దాంట్లో చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే దీనిలో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు మూసీ సుందరీకరణ తోటే 1,50,000 కోట్లు అవుతాయా అనేటువంటి అనుమానాలు చాలా బలంగా ఉన్నాయి. అయితే ఇక్కడ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మూసీ సుందరీకరణ అనేది మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో భాగంగా ఒక చిన్న పార్ట్ మాత్రమే. ఇందులో చార్మినార్ లాంటి ప్లేసెస్ కానీ, ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి మూసీకి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైన ప్లేసెస్ కానీ ఇవన్నీ కూడా మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో వస్తాయి. కేవలం సుందరీకరణ ఒకటే కాదు, ఈ యొక్క హైదరాబాద్ మహానగరంలో ఒక మూసీ సుందరీకరణ అనేది ఒక మైలురాయిని చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే చాలా రకాల చార్మినార్తో సహా ఈవెన్ ఇటు కుతుబ్ షాహీ టూమ్స్తో సహా అన్ని రకాల అంశాలు కూడా అందులో వస్తాయి. దానిలో భాగంగా ఈరోజు ఈ దేశంలో ఈ ప్రపంచంలో మూసీ అనేది ఒక మూసీ సుందరీకరణ అంటే మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏదైతుందో పూర్తయిందనుకో మాత్రం ఖచ్చితంగా ఈ దేశంలో ఒక ప్రధానమైనటువంటి నగరంగా అతిపెద్ద నగరాల్లో మనది ముందు వరుసలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అన్ని నగరాలకి ఒక్కొక్క డిసడ్వాంటేజ్ ఉంది. అలాగే మన నగరానికి కూడా మూసీ అనేటువంటి ఒక డిసడ్వాంటేజ్ ఉంది. సో మూసీ ప్రక్షాళన కనుక చేయగలిగితే ఈ ప్రపంచ దృష్టిని హైదరాబాద్ ఆకర్షించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమైన నగరాల్లో హైదరాబాద్ ముందు వరుసలో ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఈరోజు ముంబై మహానగరం తీసుకున్నట్టే అక్కడ ఉన్నటువంటి లివింగ్ కాస్ట్ కానీ లేకపోతే జనాభా కానీ ఈరోజు ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉందో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి ముంబై రైలు ఏదైతే ఉందో లోకల్ రైల్స్ ఏవైతున్నాయో అందులో ఎక్కాలంటే చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు. ఈవెన్ స్త్రీలు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు మనం చూసినాం. ఈవెన్ బెంగళూరు లాంటి ప్లేసెస్లో ఒక చిన్న వర్షానికి కావచ్చు లేకపోతే ఒక చిన్న సాయంత్రం కాగానే గంటల ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుందో చూస్తా ఉన్నాం. ఈరోజు చెన్నై నగరం హ్యూమిడిటీ తోటి అక్కడ ప్రజలు ఎవరైనా వెళ్ళి పెట్టాలంటే పెట్టలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈవెన్ ఢిల్లీలో పొగమంచుతోటి మొత్తం కప్పబడి ఉంటా ఉంది. కోల్కతా దాని పరిస్థితి ఏందో మనం చూస్తా ఉన్నాం. జనాభా విపరీతమైనటువంటి జనాభా, అక్కడ ఉన్నటువంటి కటిక పేదరికం. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ ఒక్కటే ఇటు పెట్టుబడులకు కానీ అనేక రకాల అవకాశాలకు హైదరాబాద్ వీక్గా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి లివింగ్ కాస్ట్ విషయంలో చూసినట్లయితే మిగతా నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్ మహానగరంలో లివింగ్ కాస్ట్ కొంచెం తక్కువ.
సో ఈ సామాన్యుడు కూడా బతకగలిగేటువంటి ఒక అవకాశం, ఒక పరిస్థితి ఈ హైదరాబాద్ మహానగరంలో ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, లేకపోతే అన్ని రంగాల్లో కూడా అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నట్టు మనకైతే చాలా క్లియర్గా తెలుస్తోంది. సో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. దేశంలో ఒక ప్రధానమైనటువంటి మొదటి వరుసలో ఉండేటువంటి నగరంగా ఉండాలి అంటే మనకున్నటువంటి ఒకే ఒక అవకాశం మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది చాలా స్పష్టంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ముందు ఈ యొక్క మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఒకటి ప్రధానంగా కనబడతా ఉంది. అంటే ఏ నాయకుడైనా కానీ తను ఒక భవిష్యత్ తరాలకు ఒక మంచి అందించేటువంటి నాయకుడుగా, లేదంటే ఒక స్పెసిఫిక్ ప్రాజెక్టు అంటే ఈయన హయాంలో అయింది అని చెప్పుకోవడానికి ఖచ్చితంగా ఒక ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. దానిలో భాగంగానే రేవంత్ రెడ్డి గారు మరి హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి చెప్పుకోవచ్చు, ఇంకా దేనికే కావచ్చు. కానీ ఈ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే భవిష్యత్తులో రేవంత్ రెడ్డి ఆయన హైదరాబాద్ మహానగర అభివృద్ధిలో ఆయన యొక్క పరిస్థితి, ఆయన యొక్క పేరు అనేది చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి అవకాశం ఉంటుంది. చాలా మందికి కూడా నచ్చడం లేదు. అంటే కొంతమంది ప్రతిపక్షాలు ఏం చేస్తూ ఉన్నాయంటే కొంతమంది వ్యక్తులకు సంబంధించినటువంటి, అంటే 100% ప్రజలు ఉంటే దానిలో 1% ప్రజల వాయిస్ని తీసుకొని ఈరోజు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వంని అస్థిరపరిచేలా, అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని భజనం చేసేలా కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అది ప్రతిపక్షాలు వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. ఈరోజు కొన్ని ఛానల్స్ ప్రధానంగా ట్విట్టర్లో హ్యాండిల్స్ కానీ, కొన్ని ఫేస్బుక్ హ్యాండిల్స్ కానీ, లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా వింగ్స్ కానీ ప్రధానంగా వాళ్ళ కార్యకర్తలు కొంతమందిని దుబాయ్కి తరలించి కూడా, దుబాయ్లో పెట్టి కూడా ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. సో కొంతమంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు దుబాయ్లో స్థిరపడ్డారు అనేటువంటి విషయం మన దృష్టికి వస్తూ ఉంది. సో వాళ్ళు ఇక్కడ ఉండలేని పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఇట్లాంటి దుష్ప్రచారాలు చేసేటువంటి తరుణంలో లీగల్గా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఇబ్బందులను తట్టుకోవాలంటే ఇక్కడ ఉంటే మనల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారనే కోణంలో వాళ్ళందరూ కూడా దుబాయ్కి వెళ్ళడం కూడా జరిగింది. దుబాయ్ నుంచే ఆపరేట్ చేస్తున్నట్లు మనకు స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దానిలో గతంలో కేటీఆర్కు అనుయాలుగా పనిచేసినటువంటి రీసెంట్గా కొన్ని కేసులు కూడా వాళ్ళ మీద పడ్డాయి. వాళ్ళందరూ కూడా దుబాయ్లో ఉన్నట్టు మనకైతే సమాచారం వస్తుంది. దుబాయ్ నుంచే ఆపరేట్ చేస్తున్నట్టు మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఇక వాళ్ళ పేర్లతో సహా నా దగ్గర సమాచారం అయితే ఉంది. ఖచ్చితంగా వాళ్ళు అలాంటి దుష్ప్రచారాలు చేసేటువంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ప్రజలు తిరస్కరించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలు ఖచ్చితంగా మీలాంటి వాళ్లకు బుద్ధి చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. సరే, ప్రజలకు నిజంగా ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే ఖచ్చితంగా ఆ ఇబ్బందులు తీర్చేటువంటి ప్రయత్నం అలాంటి ఛానల్స్ ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేస్తాయి. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ కేవలం నెగిటివిటీనే ప్రొజెక్ట్ చేయాలి, నెగిటివిటీనే మొత్తానికి ప్రజల్లోకి తీసుకుపోయి ఒక రకమైనటువంటి భావన క్రియేట్ చేయాలని అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం కింద కనబడుతుంది. ప్రజలు అలాంటి వాళ్ళని తిరస్కరిస్తారనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్కి 2014లో మొదటి టర్మ్ అంతా కూడా మీరు గమనించండి. మొదటి టర్మ్ అంతా కూడా కేవలం అసలు ఫస్ట్ 2 సంవత్సరాలు ఆయన మీద నెగిటివ్ ప్రాపగండా ఏ ఒక్క ఛానల్ కానీ, ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడు కానీ చేయలేదు. కేవలం 3వ సంవత్సరం నుంచి ఎక్కడ ఈ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి ఆకాంక్షలను ఏవైతే నెరవేర్చేటువంటి క్రమంలో దాని దారి తప్పి ఈరోజు మళ్ళీ పాత మూసధోరణి, అంటే ఆంధ్ర పెట్టుబడిదారుల వర్గానికి తొత్తులుగా మారుతున్న ఒక భావనతోటి జేఏసీ ఆధ్వర్యంలో కోదండరాం గారు ఒక మూమెంట్ తీసుకోవడం జరిగింది. సో దానిలో భాగంగానే ఆయన పైన అనేకమైనటువంటి కేసులు, అనేకమైనటువంటి నిర్బంధాలు పెట్టి ఆయన ఏ విధంగా ఆయన ఇల్లు దర్వాజాలు కూడా పాడగొట్టేటువంటి సందర్భాలు మనం చూసినాం. ఏనాడు కూడా కోదండరాం గారు విపరీతమైన ప్రచారం చేయలేదు. కేవలం ప్రజా సమస్యలు మాత్రమే ఎక్స్పోజ్ చేసేటువంటి ప్రయత్నం చేయగలిగిండు. సో దాన్ని తట్టుకోలేనటువంటి కేసీఆర్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన పైన పెద్ద ఎత్తున నిర్బంధం, అదేవిధంగా ఇబ్బందులు కలిగించే ప్రయత్నం చేసిన ఆ క్రమంలో కోదండరాం గారు పొలిటికల్ స్టాండ్ తీసుకొని తెలంగాణ జనసమితిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత కరోనా వచ్చింది. కరోనా టైంలో కూడా పెద్దగా కేసీఆర్ పైన నెగిటివిటీ రాలేదు. కానీ కరోనా సమయంలో 2021 నుంచి 2023 డిసెంబర్ వరకు దాదాపు 3 సంవత్సరాల పాటుగా కేసీఆర్ చేస్తున్నటువంటి ఏవైతే ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ముఖ్యంగా ప్రజా సంఘాలుగా, ప్రజలుగా, అదేవిధంగా ప్రశ్నించే గొంతులుగా ఉన్నటువంటి మాలాంటి వాళ్ళని పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ చేయడం జరిగింది. సో అందులో భాగంగానే కేసీఆర్ గద్దె దిగడం జరిగింది. అంటే కేసీఆర్కి చాలా ఇనఫ్ టైం ఉండే, కానీ ఎక్కడ కూడా ఒక్క కేసీఆర్ చెప్పుకోదగ్గ ఒక ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయలేదు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. మిషన్ భగీరథ ఏ విధంగా ఉందో చూస్తున్నాం. మిషన్ కాకతీయ ఏ విధంగా చూస్తున్నాం. దళిత బంధు, బీసీ బంధు, దళిత ధరణి, అనేకమైనటువంటి ఏ స్కీమ్లలో కూడా, ఈవెన్ పాలమూరు రంగారెడ్డి తీసుకోండి, ఎక్కడ ఏమైనా అయిందా?
ఎలాంటి పరిస్థితుల్లో పురోగతి లేకుండా కేవలం ప్రజలకి ఒక అభూత కల్పనలు చూపించేసి పిట్టల ద్వారా ముచ్చట చూపించేసి అదేవిధంగా మాయల పక్కిని ముచ్చట చెప్పేసి ప్రజలను ఒక రకమైనటువంటి దాంట్లో ఉన్నారు. ఈరోజు రైతు బంధు అని చాలా మంది అంటూ ఉంటారు, కానీ రైతు బంధు వెనకాల ఉన్నటువంటి వేలాది ఎకరాల భూ కుంభకోణం, దొరల కుంభకోణం అవుతుందో దానిపైన కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరగాలి. అది కూడా ఇంప్లిమెంట్ అయ్యే విషయం కాదు. రైతులకు కావాల్సింది ఏంది? పంట బయటకు వచ్చిన తర్వాత మద్దతు ధర కావాలి. దాని ద్వారా వాళ్ళు అప్పు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అప్పు తీర్చుకోలేని పక్షంలో ఆ రుణమాఫీ చేస్తే వాళ్ళకు ఇబ్బంది ఉండదు. ఈరోజు కేసీఆర్ ఒక రైతు కుటుంబానికి ఎకరానికి 2 ఎకరాలకో కొన్ని ఎకరాలకో ఆయన రైతు బంధు ఇస్తే ఒక సంవత్సరానికి ఇస్తే 10,000 20,000 అవుతాయి. కానీ ఒకటేసారి 1,00,000 రుణమాఫీ చేస్తే ఆయనకు ఆ రుణమాఫీ తగ్గితే ఇంకా లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో రైతు బంధు అనేది కొంతమేర మాత్రమే ఉపయోగపడేది, కానీ వాళ్ళ కష్టాలను తీర్చేట సందర్భాలు ఈనాడు కూడా లేవు రైతు బంధు ద్వారా అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకొని చెప్పేసి కోరుతా ఉన్నాను. సో అందుకే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం కానీ, చంద్రబాబు నాయుడు హయాంలో కానీ, లేకపోతే కేసీఆర్ హయాంలో కానీ వాళ్ళు ఒక రకమైనటువంటి పేరు తెచ్చుకోవడం జరిగింది. దాన్ని మించి పేరు తెచ్చుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నటువంటి విషయాన్ని మనందరం కూడా చూస్తున్నాం. సో ఆయన వైఎస్ తరహాలో పాలన దాటాలి. వైఎస్ను చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రజలు గుర్తుంచుకుంటారో అలాంటి గుర్తింపు ఈ జీవితకాలంలో ఉండాలని, చరిత్రలో ఒక రకంగా ఉండాలని చెప్పేసి కూడా ఆయన చాలా సీరియస్గా మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో భాగంగా అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. దానిపైన ఖచ్చితంగా అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి, అందరూ కూడా సపోర్ట్ చేయాలి వాస్తవంగా. ఎందుకంటే ఒక మంచి ప్రాజెక్టు అది పూర్తయితే హైదరాబాద్ మరొక లెవెల్లో ఉంటుంది కాబట్టి ఆ దిశగా ఉండాలని చెప్పేసి కూడా నేనైతే కోరుకుంటా ఉన్నాను. ఒకసారి కాలేజ్ టీవీ లైవ్ను చూస్తున్న వాళ్ళు దయచేసి లైవ్ను లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతాను మిత్రులారా. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మిత్రులారా. సో గుడ్ మార్నింగ్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుపై మాట్లాడండి అన్న. ఎస్, ఇప్పుడు అంటే వాస్తవంగా మనం మూసీ మీద పడి కానీ లేదంటే ఇటు హైడ్రా మీద పడి 6 గ్యారెంటీల విషయం మర్చిపోతా ఉన్నాం. ఈ 6 గ్యారెంటీల వెనక చాలా పెద్ద ఎత్తున స్కీమ్స్ ఉన్నాయి. సో వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. ఈరోజు వృద్ధులకు 2,500 నుంచి 4,000 చేస్తామని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా బీసీల రిజర్వేషన్ అంశం కావచ్చు, అలానే తీసుకుంటే రైతులకు ఇంకా చాలా రకాల అడ్వాంటేజ్ ఏవైతున్నాయో వాటికి సంబంధించిన స్కీమ్స్ కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించిన దాంట్లో ఒక క్యాలెండర్ కూడా వేయడం జరిగింది. సో దానిపైన గ్రూప్ 1 పైన కొన్ని అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు తొలగించేటువంటి ప్రయత్నం జరగాలి. ఇంకా డిలే చేస్తే కనుక ఖచ్చితంగా ఇబ్బంది ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇలా 6 గ్యారెంటీలు అంటే కేవలం 6 గ్యారెంటీలు కాదు, ఇంకా చాలా దాని ఒక్కొక్క గ్యారెంటీలో సబ్ గ్యారెంటీలు చాలా ఉన్నాయి. సో వాటిల్లో కొంత కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే మేబీ నిధులైతే లేవు, ఎందుకంటే ఉన్న నిధులన్నీ కూడా రైతు రుణమాఫీ పోయినాయి, ఆ తర్వాత వేరే ప్రాజెక్ట్స్ పోతా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయలేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది. మరి ఏ విధంగా ఈ యొక్క హర్డిల్ని దాటుకొని ముందుకెళ్తారో భవిష్యత్తు చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 1 year టైం దగ్గరికి వస్తూ ఉంది. ఇంకొక డిసెంబర్ వస్తే 1 year టర్మ్ పూర్తవుతుంది. సో 10 నెలలు దాటుతా ఉంది. ఇంకొక 1 year టర్మ్ పూర్తయితే కనుక ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద ఇంకా ప్రెషర్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజల నుంచి 6 గ్యారెంటీల విషయంలో కనుక వెనకడుగు వేస్తే ఖచ్చితంగా ప్రజల నుంచి కూడా ఒక రకమైనటువంటి భావన ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానిపైన మరి ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది.